Hi students, welcome to Garu Smart channel. Ee roju manam day 4 kastandi. Day 4 lo bhaganga manam polynomials loni top 20 most very important models manam discuss cheyabothunnamu. So anni kuda logics and shortcuts tho maatrame. So chaala mandi join ayyarandi. Inka manaki so repu nunde manaki Zoom classes start avutunnayi. So inka evarkaina kavalante ee video tarvata meeku nachitene so join avandi. Inka alesina video ni start cheddam. A quadratic polynomial, the sum of whose zeros is -5 and their product is 6. చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్ లో ఇది వచ్చినా సరే ఆన్సర్ రాంగ్ పెడతారు. సమ్ ఆఫ్ ది జీరోస్ ఎంత -5, ప్రోడక్ట్ ఎంత 6. సో చూడండి ఇక్కడ -5 6 ఉంది. సో ఆప్షన్ 4 పెట్టేస్తారు. సో ఇది అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. ఎందుకు? సమ్ ఆఫ్ ది జీరోస్ ఇస్ -5 అంటే ఇక్కడ మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అవ్వాలి. సో కొంతమంది ఇది చూసి ఇది చూడకుండా 5 పెట్టేస్తారు. సో ఇది కూడా రాంగే. సో ఏంటి మనకి సో మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 5 అవుతుంది, నెక్స్ట్ ఇక్కడ 6 అవుతుంది అన్నమాట. సో అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో కొంచెం క్లారిటీగా కొంచెం అబ్జర్వేషన్ నీట్గా ఉంటే మనకి రైట్ ఆన్సర్. ఒకవేళ రాంగ్ అయిన ప్రాబ్లం మళ్ళీ మనం ఒకసారి వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు అరైజర్తో పూర్తిగా రబ్ చేసి అప్పుడు మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ పెట్టండి. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ది జీరోస్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఆర్ దిస్ పాలినామియల్ దెన్ ఫైండ్ దిస్ వాల్యూ. సో ఈ వాల్యూ కావాలంటే చాలా మంది ఏంట్రా బాబు మనకి సమ్ ఆఫ్ ది జీరోస్ తెలుసు, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరో తెలుసు, కానీ సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ తెలియవు అని ఆలోచిస్తారు. ఏం లేదండి, సింపుల్. సో ఎల్సిఎం ఏమవుతుంది ఇక్కడ మనకి ఆల్ఫా బీటా. సో ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్ అయితే ఇంకా ఉంటుంది, బీటా ఉంటుంది, ప్లస్ బీటా బీటా క్యాన్సిల్ అయితే ఏముంటుంది ఆల్ఫా. అంటే సమ్ ఆఫ్ ది జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ మనకు తెలుసు. సమ్ ఆఫ్ ది జీరోస్ ఏంటి -1, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఏంటి 1. సో -1 1తో డివిజన్ చేస్తే -1. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో జస్ట్ ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ దిస్ క్యూబిక్ పాలినామియల్. సో క్యూబిక్ పాలినామియల్ ఏంటి మనకి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -b/a. సో అక్కడైనా -b/a, ఎక్కడైనా సరే -b/a. సో కనుక ఇది ax క్యూబ్ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d అని దాంతో కంపేర్ చేస్తే మైనస్ b వాల్యూ ఎంత -2. సో ఏ వాల్యూ ఎంత 1. సో కనుక మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 2ని 1తో డివిజన్ చేస్తే 2 వస్తుంది. సో లక్కీగా సెకండ్ ఆప్షన్లోనే 2 ఇచ్చాడు. సో మనకు ప్రాబ్లం లేదు. ఇఫ్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 4x² ప్లస్ 3x - 1 దెన్ p ఆఫ్ 1/2. అంటే ఇక్కడ వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ అడుగుతున్నాను. అంటే వేర్ ఎవర్ x ఇస్ ద 1/2 వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ చేద్దాం. సో p ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ అంటే ఏంటి రాయొచ్చండి, 1/2 హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, ప్లస్ 3 ఇంటూ x వాల్యూ ఎంత 1/2 -1. సో 4 క్యాన్సిల్, +1 -1 క్యాన్సిల్. సో 3 ఇంటూ 1 3. సో 3/2. సో 3/2 అనేది ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు. సో జస్ట్ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్ ఈస్ 1, a దెన్ ద వాల్యూ ఆఫ్ a. దీన్ని చాలా అంటే చాలా విధాలుగా చేయొచ్చు. అన్ని మెథడ్స్ చెప్తాను, లాజిక్స్. సో మీరు ఏది కావాలన్నా అది చేసుకోండి. ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్, థర్డ్ మెథడ్. ఫస్ట్ మెథడ్, సో ఇక్కడ మనకి జీరోస్ ఇస్తాడు కదా, సమ్ ఆఫ్ ది జీరోస్ 1 + a ఈజ్ ఈక్వల్ టు -b/a. -b/a అంటే ఏమవుతుంది 4 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది a ఈజ్ ఈక్వల్ టు 4 - 1, a ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఇది ఒక మెథడ్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే వాడు ఇచ్చాడు 2 జీరోస్. సో a ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు c/a. c అంటే అంతా ఇక్కడ 3. సో డైరెక్ట్గా a ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుందండి. ఇంకో మెథడ్ కూడా ఉంది. ఇంకో మెథడ్ ఏంటి మనకి, సో ఈ ఈక్వేషన్ని మనం ఇలా రాసుకుందాం. ఇక్కడ x రాద్దాము, ఇక్కడ x రాద్దాం, ఇక్కడ మైనస్ పెడదాము, ఇక్కడ మైనస్ పెడదాం. లాస్ట్లో ఏముంది 3 ఉంది. అంటే ఏం రాయొచ్చు 3 ఇంటూ 1 రాయొచ్చు, 3 ఇంటూ 1 రాయొచ్చు. ఇప్పుడు చూడండి ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే అది వస్తుంది లేదు, x ఇంటూ x² -3x -x -4x -in ప్లస్ 3 1 = 3. అంటే సింపుల్గా అలా రాసుకోవచ్చు. మనకి జీరోస్ కావాలంటే ఏం చేయాలి, దీన్ని ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3 అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఆల్రెడీ 1 ఇస్తే కనుక ఇంకోటి ఏమవుతుంది 3 అవుతుంది. సో కనుక ఆన్సర్ 3 అనే 3ని మనం ఆన్సర్ 3 అనే 3 ఆప్షన్ పెట్టకూడదు, ఆప్షన్ 2 పెట్టాలి. ఎందుకంటే మనకు కావాల్సిన ఆన్సర్ 3 అనేది ఆప్షన్ 2లో ఉంది కనుక 2ని మనం బబ్లింగ్ చేయాలి. ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ది జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్ దెన్ ఫైండ్ ద ఆల్ఫా +1 ఇంటూ బీటా +1.
ముందు దీన్ని ఒక ఈక్వేషన్గా రాసుకుందాం. ఒక పోలినామియల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఏ మైనస్ బి, ఇది పోలినామియల్. సో ఇది 1 ఇంటూ, ఇప్పుడు దీన్ని మనం రాసుకుంటే ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1. సో దీన్ని ప్రోడక్ట్ చేస్తే ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా ఇంటూ 1 ఆల్ఫా బీటా ఇంటూ 1 బీటా అంటే ఆల్ఫా ప్లస్ బీటా 1 ఇంటూ 1 1. ఇది మాట అంటే సమ్ ఆఫ్ ది జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అండ్ ప్లస్ 1 మాట. సో ఇక్కడ సమ్ ఆఫ్ ది జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఏమవుతుంది మైనస్ ఏ మైనస్ బి బై 1 అంటే మైనస్ ఏ మైనస్ బి. నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది మనకి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియెంట్ మైనస్ బి బై ఏ కదా. సో కనుక మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది ఏ బై 1 అంటే ఏ అవుతుంది ప్లస్ 1 అలాగ ఉంటుంది. సో మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, 1 ఉంది మైనస్ బి ఉంది. సో 1 మైనస్ బి ఆప్షన్ 3. చూసారు కొంచెం ఏంటంటే మనం చేయాలి ఆ లాజిక్ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మైనస్లు ప్లస్లు కూడా కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. సో ఇక్కడ మైనస్ ఏ వేస్తారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏంటంటే మీకు ఆన్సర్ రాదు. సో అలా స్టక్ అయిపోతుంది ఈ సమ్ దగ్గర. సో కనుక కొద్దిగా క్యాలిక్యులేషన్ పాటు ఆ లాజిక్స్ కొద్దిగా చూసుకోండి. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. వాట్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 16x ప్లస్ 30 సో దట్ 15 ఇస్ ద జీరో ఆఫ్ ది రిజల్టింగ్ పోలినామియల్. సో ఈ ఆప్షన్స్లో ఏ నెంబర్ను ఈ పోలినామియల్ నుండి తీస్తే మనకి రిజల్టింగ్ పోలినామియల్ 15 అనేది జీరో ఆఫ్ ది పోలినామియల్ అవుతుంది అన్నాడు. సో ఒకసారి ఈ 12 తీసేద్దాం. 30లో 12 తీస్తే ఏమవుతుంది మనకి అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 16x ప్లస్ 18 అవుతుంది. సో 18 అంటే ఏంటి 6 3s are 18. సో 6 3s are 18 అంటే 9 రావట్లేదు. సో కనుక ఫ్యాక్టరేషన్ అవ్వదు అంటే ఫస్ట్ ఆప్షన్ రాంగ్. 15 తీద్దాం. సో 30లో 15 తీస్తే ఎంత 15. సో 15 1s are 15, 15 ప్లస్ 1 16 సరిపోతుంది. అంటే సో దీన్ని ఇప్పుడు ఏం రాయొచ్చు మనం, మీకు చిన్న షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఇక్కడ ఎక్స్ రాయండి, ఇక్కడ ఎక్స్ రాయండి, డైరెక్ట్గా రాయొచ్చు అన్నమాట. ఇక్కడ మైనస్ పెట్టండి, ఇక్కడ మైనస్ పెట్టండి, ఓకేనా. సో 15 కదా, 15 1s కనుక 15 1. ఇప్పుడు చూడండి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, మైనస్ 15 ఇంటూ ఎక్స్ 15x మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్, రెండు యాడ్ చేస్తే మైనస్ 16x మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 15 1s 15. అంటే ఇప్పుడు ఇది ఈక్వల్ టు 0 చేస్తే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 15 వస్తుంది. అంటే రిజల్టింగ్ పోలినామియల్ ఇది, దాని యొక్క 0 15 వస్తుంది. అంటే ఏ ఆప్షన్ తీసుకుంటే నాకు వచ్చింది సెకండ్ ఆప్షన్ తీసుకుంటే వచ్చింది. కనుక 15 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే దాంట్లో నుండి 15 తీస్తే రిజల్టింగ్ పోలినామియల్ యొక్క వన్ ఆఫ్ ది జీరో ఇస్ 15 అండ్ అదర్ జీరో ఇస్ 1. ద డిగ్రీ ఆఫ్ ది పోలినామియల్. చాలా మంది స్టూడెంట్స్ దీన్ని రాంగ్ చేస్తారు. ఎలా రాంగ్ చేస్తారంటే, సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎంత ఎక్స్ క్యూబ్, కనుక ఆప్షన్ 3 పెడతాం, ఆప్షన్ 2 పెడతాం, ఆన్సర్ 3. కానీ ఇది రాంగ్. ఎందుకు? సో మనకి ఇందులో x to the power of 4 అనేది హైయెస్ట్. సో x to the power of 4 ఇంటూ ఎక్స్ ఎంత, సో x to the power of 4 ఇంటూ ఎక్స్ అంటే x to the power of 5 అంటే డిగ్రీ ఎంత అవుతుంది 5 అవుతుంది. కనుక ఆప్షన్ 4 పెట్టాలి, ఆప్షన్ 4 పెట్టాలి, సీదు పెట్టకూడదు, ఓకేనా. నెక్స్ట్ అంటే మనకి పాలిసైట్ ఎగ్జామ్లో కానీ ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కానీ మనకి ఏంటంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యే విధంగా తప్పు పెట్టే ఆప్షన్స్ పెట్టే విధంగా ఆప్షన్స్ ఇస్తారు. మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి. సో అదే రెగ్యులర్ 10th క్లాస్లో అయితే ఇది x to the power of 4 వస్తుంది, ఒక ఆర్డర్లో ఉంటుంది. సో 4 into 1 5 అందరూ పెడతారు. మరి ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా, సో అందరూ 5 పెడితే అప్పుడు అందరికీ మార్క్స్ వచ్చేస్తాయి కాబట్టి ర్యాంక్ ఇవ్వడం కొద్దిగా కష్టం అవుతుంది కదా, అందుకని ఇలాంటి బిట్స్ ఇస్తాడు అన్నమాట. ద నెంబర్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ది పోలినామియల్ ఇన్ ద గ్రాఫ్. ఇది కూడా చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోయి తప్పు పెడతారు. ఎలాగా 1 2 3 4. సో 4 ఉన్నాయని ఆప్షన్ ఇది పెట్టేస్తారు. సో ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చారు రైట్ ఆన్సర్, కానీ రాంగ్. ఎందుకు? మనకి నెంబర్ ఆఫ్ ది జీరోస్ కావాలంటే గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ మాత్రమే టచ్ చేయాలి. సో ఎందుకని మనకి ఎక్స్ స్క్వేర్ ఎక్స్లోనే వస్తుంది కనుక మనం ఎక్స్ యాక్సిస్ మాత్రమే టచ్ చేయాలి. సో కనుక ఇది మనం కన్సిడర్ చేయకూడదు. సో అప్పుడు ఏమవుద్ది 1 2 3. సో 3 అనేది ఎక్కడ ఉంది మనకి సెకండ్ ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు 3 కరెక్ట్ కాదు, అబ్జర్వేషన్ 3 పెడతారు, బాగా ఆన్సర్ 3 అని తెలుస్తుంది. సో వెంటనే 3ని బబ్లింగ్ చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలా ఈజీ ఇచ్చారు 3 రాని చూసుకుంటే ఆడు పెట్టింది ఏంటి 2 పెట్టాడు ఆన్సర్. సో 3 బబ్లింగ్ చేశారు కదా, అంటే ఆడు పెట్టింది ఏంటి అబ్బా నేను 3 చూసాను రా, కానీ ఆప్షన్ 3 అంటే 3ని బబ్లింగ్ చేశాను రా, 2 చేయాలరా, నాకు రాంగ్ అయిపోయింది రా అని బయటకు వచ్చిందా డిస్కస్ చేసుకోండి.
సో అలా చేయొద్దు. సో మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ ఆన్సర్ ఏ ఆప్షన్ ఉంటే ఆ ఆప్షన్ మాత్రమే బబుల్ చేయండి. ఒకవేళ 3 3 ఉందనుకోండి దీన్నే చేయండి, ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే కరెక్ట్గా చూసుకొని అబ్జర్వేషన్ చేసుకుని చేయండి. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఏ biquadratic polynomial can have at most అంటే maximum, at most అంటే ఏంటి maximum ఎన్ని ఉంటాయి polynomial అన్నాడు జీరోస్. క్వాడ్రాటిక్ అంటే ఎన్ని ఉంటాయండి 2 ఉంటాయి. బై అంటే ఏంటి 2 అంటే 2 + 2 ఎంత 4. సో అంటే 4 జీరోస్ ఉంటాయి బై క్వాడ్రాటిక్ అంటే x⁴ ఉన్న polynomial కి 4 ఉంటాయి. x³ అయితే 3 ఉంటాయి, x² అయితే 2 ఉంటాయి, x⁴1 అయితే డిగ్రీ ఎంత అయితే ఉంటుందో అన్ని జీరోస్ ఉంటాయి. సో ఇది బై క్వాడ్రాటిక్ అంటే ఏంటి, మనకి డిగ్రీ 4 కనుక 4 జీరోస్ ఉంటాయి. 4 జీరోస్ ఉన్నాయని 4 ఆప్షన్ పెట్టకూడదు. సో ఇది రాంగ్ ఆన్సర్. 4th ఆప్షన్ ఓన్లీ 1 జీరో ఆన్సర్ ఇచ్చాడు. సో అంటే మనకి ఏంటి ఫస్ట్ ఆప్షన్ పెట్టాలి. సో ఇదన్నీ మీకు మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి లాజిక్స్ ఇస్తాడు కనుక కొంచెం అబ్జర్వేషన్తో చేయండి. ద జీరోస్ ఆఫ్ x³ - x². చాలా మంది దీనికి ఆన్సర్ ఏం పెడతారంటే ఓకే 0 పెడితే 0 - 0, 0 పెడితే 0 - 0, 0 పెడితే 0 - 0. వావ్ సూపర్, చాలా ఈజీగా ఇచ్చాడు. కానీ ఇది రాంగ్ ఆన్సర్. ఎందుకు? సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే x³ - x² = 0. x² కామన్ తీయండి, అప్పుడు ఏమవుద్ది x - 1 = 0. సో x² అంటే ఏం రాయొచ్చు, x × x × x - 1 = 0. అంటే ఏమవుద్ది x 0 అవుతుంది, x 0 అవుతుంది, x - 1 0 అవుతుంది. x - 1 0 అంటే x 1 అంటే ఏమొచ్చింది 0 0 1. 0 0 1 అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంది. అంతేగాని ఆప్షన్స్ బట్టి సో ఆప్షన్స్ అందులో వేస్తే రైట్ అవుతుందని ఇంకా మనకి చిన్న మెథడాలజీ ఉంది, ఆ మెథడాలజీ తీయండి. ఎందుకంటే సమ్ చేయండి, చేసిన తర్వాత ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్, ద ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ దిస్ పాలినామిల్. ఇది కూడా చాలా మంది రాంగ్ పడతారు. ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఏంటి, మనకి c/a. సో ఇది c, ఇది a. సో కనుక c/a అంటే 1/1. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అని పెడతారు. రాంగ్ ఆన్సర్. ఎందుకు? సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ x² ఫస్ట్ ఉండాలి, x తర్వాత ఉండాలి. అంటే వాడు ఒక ఆర్డర్లో ఇవ్వలేదు. సో మనం దాన్ని అబ్జర్వ్ చేయాలన్నమాట. సో 90% స్టూడెంట్స్ ఆన్సర్ 1 పెడతారు, రాంగ్ అయిపోద్ది. బయటకు వచ్చిన తర్వాత తెలుసుకుంటారు ఇది ఆర్డర్లో ఇవ్వలేదు, మనం ఆర్డర్లో పెట్టేసి అప్పుడు చేయాలని. సో అంటే దీన్ని రాయాలి మనం 2x² + x + 1. ఇప్పుడు c/a వేయండి, c/a. c ఎంత 1, a ఎంత 2. సో 1/2 ఆన్సర్. అంటే 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలాగా ఈ లాజిక్స్ అన్నీ కూడా మన ఛానల్లో దొరుకుతాయి. సో దీనికి మించిన మంచి లాజిక్స్తో తయారు చేసిన ఒక 1000 బిట్స్ ఉన్నాయి. వాటి కోసం అడుగు జూమ్ క్లాస్ జాయిన్ అవ్వండి. సో వెంటనే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ వస్తుంది. సో నెంబర్ ఫోన్ చేసి సో 999 ఫోన్పే చేసి లేదంటే గూగుల్ పే చేసి నాకు ఫోన్ చేయండి, మిమ్మల్ని స్పెషల్ గ్రూప్లో యాడ్ చేస్తాను. సో ఈలోపు మీరు ఏం చేయాలి, దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ 13 ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 13 ప్రాబ్లంకి వెళ్దాం. ద సమ్ ఆఫ్ ది జీరోస్. సో ఇక్కడ ఒక గ్రాఫ్ ఇచ్చాడు, సమ్ ఆఫ్ ది జీరోస్ అడుగున్నాడు. సో ఇది x యాక్సిస్ని ఎక్కడ టచ్ చేసింది, సో 2, 0 అంటే ఆల్ఫా వాల్యూ 2 మాట. ఇక్కడ ఎక్కడ టచ్ చేసింది -2, 0 అంటే బీటా వాల్యూ -2. సో ఇప్పుడు ఈ సమ్ అడుగుతున్నాడు ఆల్ఫా ప్లస్ బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా 2 - 2 ఎంత అవుతుంది 0 అవుతుంది. అంటే సమ్ ఆఫ్ ది జీరోస్ ఈస్ 0. సమ్ ఆఫ్ ది జీరోస్ ఈస్ 0. ఆన్సర్ 0. ద జీరోస్ ఆఫ్ దిస్ పాలినామిల్ ఆర్. సో ఇలాంటిది షార్ట్గా చెప్పాను కదా, ఫస్ట్ ఏం చేయాలి, ముందు బ్రాకెట్స్ పెట్టుకోండి. సో ఇక్కడ x² ఉంది కనుక ఇక్కడ x రాయండి, ఇక్కడ x రాయండి, వెంటనే మైనస్ పెట్టండి. ఇప్పుడు 14 ఉంది, 14 అంటే 2 7s are 14 కనుక ఇక్కడ 2 రాయండి, ఇక్కడ 7 రాయండి. ఇప్పుడు ఇక్కడ -5 రావాలి. -5 రావాలంటే ఇక్కడ మైనస్ ఉంచాలో ఇక్కడ మైనస్ ఉంచాలో కొంచెం ఆలోచించండి. సో ఇక్కడ మైనస్ పెడితే మనకి -7 + 2 అంటే ఇక్కడ ప్లస్ పెడితే సరిపోతుంది. చూడండి -7x + 2x - 5x సరిపోయింది. అంటే ఇప్పుడు మనకి జీరోస్ కావాలి కనుక ఏం చేయాలి, దీన్ని = 0 చేయాలి. x - 7 0 అయితే x = 7 అంటే ఇది రాంగ్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్. ఈ రెండిట్లో చూసుకోవాలి. x + 2 0 అయితే x = -2 అంటే ఇది రాంగ్ ఆన్సర్. అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్. చూడండి మంచి లాజిక్, చాలా మంచి లాజిక్ మాట, మంచి షార్ట్ కట్ ఇది. నెక్స్ట్, if these two polynomials have 2 common zeros then L - k is. సో ఈ రెండిటికి 2 కామన్ జీరోస్ ఉన్నాయంట. అంటే దీని జీరోస్ అన్ని దీన్ని సాటిస్ఫై చేస్తాయి. అంటే దాని జీరోస్ ఫైండ్ చేసి ఇందులో వేసేస్తే వచ్చేస్తాయి. సో దాని జీరోస్ x² - x - 2. దీని ఏం రాయాలి నన్ను, ఫస్ట్ బ్రాకెట్స్ ఇలా పెట్టుకోండి.
ఇక్కడ x రాయండి, ఇక్కడ x రాయండి, ఇక్కడ మైనస్ పెట్టండి, ఇక్కడ మైనస్ పెట్టండి. 2 1 2 కదా, ఇక్కడ 1 ఇక్కడ 2 రాయండి. ఇప్పుడు మైనస్ ఎక్స్ రావాలి. మైనస్ ఎక్స్ రావాలంటే ఇది మైనస్ ఉండదు, ప్లస్ ఉండాలి. చూడప్పుడు -2 × x -2x ప్లస్ x -2xలో ఒక x తీస్తే -x సరిపోయింది. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ 0 చేస్తే x ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది? -1 1 2 1. ఇప్పుడు ఈ -1ని ఇందులో వేసేయండి. సో -1 హోల్ క్యూబ్ ప్లస్ k ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ l ఇంటూ -1 -2 ఈజ్ ఈక్వల్ టు 0. సో -1 ఇక్కడ ఏమవుతుంది? ప్లస్ k అవుతుంది, ఇది -l అవుతుంది, -2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో k మైనస్ l -1 -2 ఎంత? -3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకేం కావాలి? సో ఈ -3 నడిచే తీసుకెళ్ళిపోతే k - l ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. మనకేం కావాలి? l - k కావాలి. l - k అవుతుంది, -3 అవుతుంది, రివర్స్ అవుతుంది. సో కనుక -3 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఏంటి? వీటి యొక్క జీరోస్ ఫైండ్ చేసి ఆ 2 జీరోస్ ఇందులో వేస్తే సరిపోద్ది. అయితే 2 వేస్తే రాదు. ఎందుకు రాదు? 2 వేస్తే 2 స్క్వేర్ 4k అవుతుంది, 2l 4k ప్లస్ 2l 4k ప్లస్ 2l అడగలేగాడు, l - k అడిగాడు. అంటే మనం ఇక్కడ x వాల్యూ -1 వేయాలని చిన్న లాజిక్ ఉంటుంది. నాకు ఎలా అర్థమైంది? l ఇంటూ -1 -l -l అంటే k -l అన్న కామన్ తీస్తే -l వస్తుంది కదా, ఆ లాజిక్తో నేను చేస్తాను అనమాట. నెక్స్ట్, if alpha, beta, gamma are the zeros of this polynomial, find 1 by alpha beta plus 1 by beta gamma plus 1 by gamma alpha. సింపుల్ అండి, ఏంటి ఎలా ఉందని అనుకోసం లేదు. ఎల్సిఎం ఏంటి? ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా, ఈ మూడింటికి ఎల్సిఎం అదే అవుద్ది. సో కట్టండి కావాలంటే ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా కడితే మనకి ఆల్ఫా బీటా గామా ఎల్సిఎం. సో ఆల్ఫా బీటా క్యాన్సిల్ అయితే గామా వస్తుంది, బీటా గామా క్యాన్సిల్ అయితే ఆల్ఫా వస్తుంది, గామా ఆల్ఫా క్యాన్సిల్ అయితే బీటా వస్తుంది. అంటే ఏమొస్తుంది? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఇదేంటి? -b/a బై -d/a. సో -b/a బై -d/a. సో a క్యాన్సిల్, మైనస్ క్యాన్సిల్, b/d. సో ఆన్సర్లో ఎక్కడ లేదా b/d. ఇప్పుడు మనం రాసుకోవాలన్నమాట. సో దీనే రాయొచ్చు ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d. రాసుకుంటే మనకేంటి? b/d. b వాల్యూ ఎంత? -p, d వాల్యూ -r. సో -p బై -r, మైనస్ క్యాన్సిల్ అయితే p/r. చూడండి ఆప్షన్ 2 ఉంది. చక్కగా నీట్గా ప్రాసెస్ ప్రకారం చేసుకున్న ఆన్సర్ ఈజీగా వస్తుంది. 17. ద ఏరియా ఆఫ్ ది గివెన్ పాలినామియల్ ఈస్, ఒక రెక్టాంగిల్ ఇచ్చాడు, ఏరియా అడుగుతున్నాడు. సో ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఏంటి మనకి? l ఇంటూ b, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ ఎంత ఇచ్చాడు? 7 - x ఇచ్చాడు. బ్రెడ్త్ ఎంత ఇచ్చాడు? x + 2 ఇచ్చాడు. సో ఖచ్చితంగా -x ఇంటూ x -x² వస్తుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ రాంగ్, థర్డ్ ఆప్షన్ రాంగ్. సో ఇప్పుడు ఈ రెండు చూసుకునే సరిపోతుంది. ఇప్పుడు కూడా చిన్న లాజిక్ ఉంది ఇక్కడ. ఏంటి? 7 2s are 14, 7 2s are 14 అని +14 రావాలి. సో ఇక్కడ +14 ఉంది, ఇక్కడ +14 ఉంది. సో మనకి ఇంకా చేయాల్సిందే. ఇప్పుడు 7 × x 7x -x × 2 -2x. అంటే 7xలో 2x తీస్తే 5x. సో 5x ఇక్కడ ఉంది, ఇక్కడ -5x ఉంది. అంటే ఇది రాంగ్ ఆన్సర్. అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సమ్ చేయకుండానే మన ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు చేద్దాం కావాలంటే. సో ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయండి. రెండు మల్టిప్లై చేస్తే 7 × x 7x, 7 × 2 14, -x × x -x² ప్లస్ ఇంటూ -2x. సో ఇప్పుడు ఏం రాయొచ్చు? -x² ప్లస్ 5x ప్లస్ 14. చూడండి ఆన్సర్ సరిపోయింది లేదా? ఎగ్జాక్ట్గా సరిపోద్ది. -x² ప్లస్ 5x ప్లస్ 4. ఇంక ఇదంతా చేయాల్సింది, ఎందుకంటే లాజిక్తో చేయాలి. లాజిక్తో చేస్తే 10 seconds or 20 secondsలో సమ్ అనేది అయిపోతుంది. ఎందుకంటే పాలిసెట్లో మనకి 100 అబౌవ్ రావాలి, మంచి ర్యాంక్ రావాలంటే 100 రావాలంటే టైం బాగా సేవ్ చేసుకోవాలి. షార్ట్ కట్స్ని, లాజిక్స్ని యూజ్ చేయాలి. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా మనకి 3 ప్రాబ్లమ్స్ అయినా 3 ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. ఇప్పుడు మనం 18th ప్రాబ్లంకి వెళ్దాం. If one root of this polynomial is reciprocal to the other, then find the k value. సో దీనికి డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే x² పక్కన ఏదైతే ఉందో అదే ఆన్సర్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ ద షార్ట్ కట్. సో x² పక్కన ఏదైతే ఉందో అదే మన ఆన్సర్. ఇప్పుడు చూద్దాం. సో వన్ రూట్ ఆఫ్ ది రెసిప్రోకల్ టు అదర్ అంటే ఒకటి ఆల్ఫా అనుకుంటే ఇంకోటి 1/α అవుతుంది, అంతే కదా. ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఈజ్ c/a. ఏంటి? c/a.
సో ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్ అవుతుంది, 1 అవుతుంది. సి అంటే ఎంత, కే. ఏ అంటే ఎంత, 5. సో 5 1 జా 5, 5 ఈజ్ ఈక్వల్ టు కే. చూసారా, అంటే ఎప్పుడైనా సరే సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కాన్స్టెంట్ రెండు సేమ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. రెసిప్రోకల్ అయితే ఈ రెండు సేమ్ అవుతాయి. దట్ ఈస్ ద షార్ట్ కట్. లేదంటే ఇలా ప్రాసెస్ ప్రకారం చేయొచ్చు. నెక్స్ట్, if 2 zeros of this polynomial are -3, 3, then the third zero is okay. సో 2 zeros ఏమి ఇచ్చాడు, x is equal to -3 ఇచ్చాడు, x is equal to 3 ఇచ్చాడు. అంటే దీన్ని రాయొచ్చు, ఇట్సే తీసుకొస్తే x plus 3, దీన్ని ఇట్సే తీసుకొస్తే x minus 3 is equal to 0. ఓకే, అంటే ఇక్కడ మనకి -9 ఉంది. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 1 జా 3. సో అంటే సరిపోయింది. సో మైనస్ సరిపోయింది అంటే ఏంటి, ఖచ్చితంగా నెక్స్ట్ ఏం రావాలి, x plus 3 ఇంటూ x minus 3 ఇంటూ నెక్స్ట్ది మనకి x plus 1 రావాలి. x plus 1 అయితే మనకి అప్పుడు అది సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి మీరు, a plus b ని a minus b a square minus b square ఇంటూ x plus 1 మల్టిప్లై చేయండి. x ఇంటూ x క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ 9x ప్లస్ ఇంటూ x ప్లస్ x స్క్వేర్ మైనస్ 9. చూడండి సరిపోయిందా, x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ మైనస్ 9x మైనస్ 9. అంటే యాక్చువల్గా సమ్ ఇక్కడతోనే అయిపోయింది. సో దీన్ని ఈజ్ ఈక్వల్ టు 0 వేస్తే x ఈజ్ ఈక్వల్ టు -1 ఆన్సర్. సో -1 అనేది ఫస్ట్ ఆప్షన్. కానీ మీకు అర్థం అవ్వాలని ఏంటంటే నేను తీసుకొని మల్టిప్లై చేసి వచ్చిందన్నమాట. అంటే లాజిక్ ఏంటంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 3 జా 9, -9 సరిపోయింది. ఇప్పుడు -9 దేంతో మల్టిప్లై చేస్తే మనకి -9 వస్తుంది, +1తో మల్టిప్లై చేస్తే వస్తుంది. కనుక x plus 1 అనేది మనకి ఫ్యాక్టర్ అయితే 0 ఏమవుద్ది, x ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. కనుక ఆప్షన్ 1 అన్నమాట. ఇలాంటి మంచి మంచి లాజిక్స్ అసలు సమ్ చూడగానే ఆన్సర్ పెట్టచ్చు అన్నమాట. అలాంటి లాజిక్ షార్ట్ కట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కింద నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాల్ చేయండి. జూమ్ క్లాసులు డీటెయిల్స్ తెలుసుకొని జూమ్ క్లాస్లో జాయిన్ అవ్వండి. సో ఈ రోజే మనకి లాస్ట్ మాట, ఎందుకంటే సో 99 అయిందంటే నేను ఇంకేం చేయలేను. ఒకవేళ రేపు ఎల్లుండి ఉంటే అవకాశం ఇస్తాను, లేదంటే నేను 99 తర్వాత ఏ స్టూడెంట్స్కి నేను పర్మిషన్ ఇవ్వను. ఓన్లీ ఒక బ్యాచ్, దట్ ఈస్ 7:30 to 8:30. నెక్స్ట్, if -1 -2 are the zeros of this polynomial, then find the a, b values. సో ఇక్కడ మనకి x ఈజ్ ఈక్వల్ ఏమి ఇచ్చాడు, -1 ఇచ్చాడు. x ఈజ్ ఈక్వల్ టు -1, x ఈజ్ ఈక్వల్ ఏమి ఇచ్చాడు, -2 ఇచ్చాడు. యాక్చువల్గా ఈ సమ్ నార్మల్ ప్రాసెస్లో చేస్తే చాలా అంటే చాలా టైం టేకింగ్. ఎందుకంటే ఫస్ట్ -1 వేస్తాము, 0 చేస్తాం, ఒక ఈక్వేషన్ వస్తుంది, -2 అందులో వేస్తాము. సో అప్పుడు ఇంకొక ఈక్వేషన్ వస్తుంది, ఆ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసిన తర్వాత ఏ వాల్యూ వస్తుంది, మళ్ళీ ఏ వాల్యూ ఇంకో ఈక్వేషన్ వేస్తే బి వాల్యూ వస్తుంది. ఇంత ప్రాసెస్ చేయాలి. సింపుల్గా చేయొచ్చు. x ఈజ్ ఈక్వల్ -1 అంటే ఏం రాయొచ్చు, దీన్ని x plus 1 రాయొచ్చు. x ఈజ్ ఈక్వల్ టు -2 అంటే ఇటు సైడ్ వస్తే x plus 2 అని రాయొచ్చు. ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టర్ ఉండాలి, అప్పుడు మనకి క్యూబిక్ ఈక్వేషన్ వస్తుంది. అయితే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2 1 జా 2, ఇక్కడ మనకేముంది -2 ఉంది. అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ ఏం రావాలి, -1 రావాలి. చూడండి ఇప్పుడు ప్లస్ ఇంటూ ప్లస్ 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 ఇంటూ మైనస్ మైనస్ 1 2 జా 2 2 1 జా 2 సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ x తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు, ఇక్కడ 2x³ కావాలి. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏం తీసుకోవాలి, 2x తీసుకోవాలి. ఏం తీసుకోవాలి, 2x. ఇప్పుడు చూడండి, x ఇంటూ x స్క్వేర్ ఇంటూ 2x3 సరిపోయింది. ఇప్పుడు ఈ మూడు మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. మల్టిప్లై చేయండి. ఇప్పుడు మనకేంటి, x² కోఎఫిషియంట్ కావాలి, అంటే అంతా మల్టిప్లై చేయవస్తుంది. x² కోఎఫిషియంట్ అంటే x ఇంటూ x స్క్వేర్ ఇంటూ -1 మైనస్ x². ఓకే, నెక్స్ట్ 2x ఇంటూ x 2x స్క్వేర్ 1 జా 2x స్క్వేర్. నెక్స్ట్ 2x ఇంటూ x 2x స్క్వేర్ 2 జా 4x స్క్వేర్. ఇప్పుడు చూడండి, 4x స్క్వేర్ 2x స్క్వేర్ 6x స్క్వేర్ 6x స్క్వేర్లో ఒక x స్క్వేర్ ఇస్తే 5x స్క్వేర్ అయిపోయింది. మన ఆన్సర్ అయిపోయింది. సో x స్క్వేర్ పక్కన ఏముంది, 5 ఉంది. x స్క్వేర్ పక్కన ఏముంది, సో a ఉంది. అంటే ఏ మనకి ఏంటంటే ఏ వాల్యూ 5 ఎక్కడ ఉంది, ఆప్షన్ 2లో ఉంది. సో అయిపోయింది. అంటే ఇప్పుడు b వాల్యూ 1 రావాలి. b వాల్యూ 1 ఖచ్చితంగా వస్తుంది. b వాల్యూ 1 రావాలంటే ఓన్లీ x వాల్యూస్ చూసుకోవాలి. సో ఇక్కడ x ఉంది, 2 ఇంటూ -1 ఇంటూ x మైనస్ x. సో ఇక్కడ అయిపోయింది. అంటే ఈ xతో మనం అయిపోయి ఇప్పుడు ఈ x 1 ఇంటూ -1 -1
ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్, అక్కడ కూడా సరిపోయింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, ఈ ఎక్స్తో నేను మల్టిప్లై చేస్తాను, ఎక్స్ ఇంటూ నేను నెంబర్ని మల్టిప్లై చేస్తే వస్తుంది. నెంబర్ ఎలా అవుతుంది, 2 ఇంటూ -1, సో -2 ఇంటూ ఎక్స్ -2x. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎక్స్ని మల్టిప్లై చేయాలంటే 1 ఇంటూ -1 -1 -1 ఇంటూ ఎక్స్ -x. ఇప్పుడు ఈ 2x కావాలంటే 2 ఇంటూ 1 2 2 2 4 4x, 4xలో 3x తీస్తే 1x. సో అంటే బి వాల్యూ అంతా 1. సో అంటే బై కంపేరింగ్ బై లాజిక్ మెథడ్ ఓన్లీ వీ కెన్ సే ఆన్సర్. అదర్వైజ్ ఏంటంటే మనకి -1 వేయాలి, ఒక ఈక్వేషన్ వస్తుంది, -2 వేయాలి, ఇంకో ఈక్వేషన్ వస్తుంది, ఆ 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఏ వాల్యూ కానీ బి వాల్యూ వస్తుంది, మళ్ళీ ఏ వాల్యూ బి వాల్యూని ఇంకో ఈక్వేషన్ వేస్తే అప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ వస్తుంది. ఇంత ప్రాసెస్ చేసే బదులు ఈ లాజిక్తో ఈజీగా చేయొచ్చు అనమాట. ఇలాంటి లాజిక్స్ షార్ట్ కట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. ఇంతకన్నా ఇంకా అంతకు మించి మంచి ప్రాబ్లమ్స్ నేను తయారు చేస్తాను. ఖచ్చితంగా ఆ మోడల్స్ మీకు వస్తాయి. 50 out of 50 రావాల్సిందే నేను తయారు చేస్తే. సో కనుక జూమ్ క్లాసెస్ జాయిన్ అవ్వండి, మీకు ఖచ్చితంగా మీరు పే చేసిన అమౌంట్కి ఖచ్చితంగా న్యాయం చేకూరుస్తుంది. సో కనుక 1000 బిట్స్ అంటే మామూలు విషయం కాదు. 1000 బిట్స్లోని ఆ 50 బిట్స్ ఆ మోడల్స్లో వస్తాయి అన్నమాట. సో చిన్న చిన్న నెంబర్స్ మార్చు, ఒకవేళ అవే రావచ్చు అన్నమాట, చెప్పలేము అన్నమాట. సో కనుక జూమ్ క్లాస్ జాయిన్ అవ్వండి. సో ఇంకా కొంతమందికి అవకాశం ఉంది, ఇంకా రేపు ఎల్లుండో క్లోజెస్ అయిపోతాయి. ఎందుకంటే 99 మెంబర్స్ మాత్రమే, నేను నాతో కలిపి 100 మెంబర్స్ కనుక. సో మీకు 72 to 8:30 బ్యాచ్ ఉంటుంది. అదేవిధంగా 8 to 9 మీకు డౌట్స్ క్లారిఫికేషన్ కూడా ఉంటుంది కనుక. సో మీ యొక్క డౌట్స్ని నాతో డైరెక్ట్గా మీరు క్లారిఫై చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. సో ఈ వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దానికన్నా ముందు మీరు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.